హాయ్ ఫ్రెండ్స్, నిన్నే మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఫ్రెండ్స్. మా టాపిక్ వచ్చి మనకు ఓపెన్ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని గురించి అయితే తెలుసుకుందాం. బట్ స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకు ఓపో A3 Pro. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం జూన్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. దానిలో ఫస్ట్ మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఒకసారి డిజైన్ మీద లుక్ చేయండి. డిజైన్ పిక్చర్ అనేది మీకు డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. ఆ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity నుంచి 7050 ప్రాసెసర్ ఫ్రెండ్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఇది చాలా కొంచెం బెటర్ గేమింగ్ అయితే పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. అలాగే మల్టీటాస్కింగ్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రాసెసర్ అనేది కొంచెం గుడ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది వచ్చి 4 nm మీద ప్రాసెసర్ అనేది లభిస్తుంది కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ అనేది లభిస్తుంది ఈ ప్రాసెసర్లో చూసుకుంటే. దీంతో పాటు డిస్ప్లేషన్కి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే OLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 refreshతో లభిస్తుంది. అలాగే బెజెల్ స్విచ్ పంచువల్తో లభిస్తుంది. అలాగే ఇందులో బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మాత్రం 950 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. రీఫ్రెష్ చూసుకుంటే మనకు 120 refreshతో లభిస్తుంది. అలాగే డిస్ప్లేలో ఇంకోటి ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే మనకి డిస్ప్లే చూసుకుంటే మాత్రం ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి కార్నింగ్ గొరల్గాస్ విక్టర్ 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే మాత్రం చాలా వేరే లెవెల్లో వచ్చేస్తే మనకి చూసుకుంటే మాత్రం. ఎందుకంటే కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు డిస్ప్లేలో బెటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారు దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే దీనికి తగ్గట్టు ప్రాసెసర్ కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే మనకి గేమింగ్ చూసుకున్నా కూడా స్మూత్నెస్ గేమింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ప్రాసెసర్ అనేది మనకు 7050 MediaTek నుంచి కాబట్టి మనకి ఏదైనా మల్టీటాస్కింగ్ గేమింగ్ చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది మనకి ఈ ప్రాసెసర్ అనేది. ఓవరాల్గా ఈ రెండు అయితే నాకు బాగా అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా అయితే కామెంట్ రూమ్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చి మనకి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరాలు చేసుకుని మనం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. కాకపోతే ఈ కెమెరాకి తగ్గట్టు బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. ఆ కెమెరా డిజైన్ చూసుకుంటే మాత్రం లగ్జరీ వాచ్ డిజైన్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అనేది కెమెరాలో వాడిపోయింది. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది మనకి కెమెరా దగ్గర డిజైన్ అయితే. ఈ కెమెరా మీద నా ఒపీనియన్ ఏంటంటే, మనకు ఎవరైతే మనకు ప్రీమియం క్వాలిటీ కెమెరా కావాలనుకుంటున్నారో చూడడానికి లుక్ వైజ్గా చూసుకుంటే మాత్రం దీని జోలికి వెళ్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అలాగే ఫ్రంట్ కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం మైనస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి 8 MP ఇచ్చారు. ఇక్కడ ఎందుకు మనం 8 MP ఇచ్చారో తెలియదు. మేబీ అప్డేట్ చేసుకొని కొంచెం 32 MP ఇస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి లాంచ్ అయ్యే వరకు అయితే ఏ MP ఇస్తారో. ఇప్పటివరకు అయితే 8 MP ఉంది కాబట్టి అది వచ్చి మనకు ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మైనస్ పాయింట్ ఉంది. దీని గురించి మాట్లాడుకున్నా కూడా చాలా వేస్ట్ అని నా ఒపీనియన్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఛార్జర్ విషయానికి వస్తే మనకు 67 watt ఛార్జర్ లభిస్తుంది. ఫ్లాష్ ఛార్జర్ ఇది మనకి Type-C లభిస్తుంది కాబట్టి మనకు 100% ఛార్జింగ్ ఎక్కడికి 52 minutes వరకు అయితే ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది తగ్గకుండా. అలాగే కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే ఓవరాల్గా బ్యాటరీ మీద ఒపీనియన్ ఒకటే ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని నా ఒపీనియన్. ఈ బ్యాటరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇందులో ర్యామ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకు ర్యామ్ వచ్చి 8GB ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకు 250 స్టోరేజ్ అని లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం అయితే లేదు. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS 3.1తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి కెపాసిటీ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ర్యామ్ అనేది వర్చువల్ ర్యామ్ లభిస్తుంది కాబట్టి 8GB చూసుకుంటే మనం ఇంకో 8GB అయితే ఎక్స్పెన్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మొత్తం టోటల్ 16GB అయితే లభిస్తుంది ర్యామ్ అనేది. అలాగే మనకి ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి Android 14తో లభిస్తుంది. అలాగే కలర్ OSతో లభిస్తుంది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం 3 years వరకు అయితే అప్డేట్స్ వస్తాయి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. Android 14తో లభిస్తుంది కాబట్టి. అలాగే ఇందులో మనకి ఇంకా ఫ్యూచర్స్ చూసుకునే ముందు వీడియోకి ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ కొట్టదు వీడియోకి అయితే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే ఈ వీడియో మరి ఇంకొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. అలాగే ఇంకొన్ని ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది ఇందులో. అలాగే మనకి లౌడ్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. HDR10+ సపోర్ట్ కూడా ఉంది మనకి. అలాగే దీంతో పాటు మనకి NFC కూడా లభిస్తుంది మొబైల్ అనేది. NFC అయితే స్కిప్ అయితే చేయలేదు. ఇంకోటి ఏంటంటే విషయం, మనకి ఆడియో జాక్ వచ్చి మనకి Type-C అడాప్టర్ తీసుకొని ఆడియో జాక్ అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే బ్లూటూత్ వచ్చి మనకి 5.3 వెర్షన్తో లభిస్తుంది. అలాగే మనకి లౌడ్ స్పీకర్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ అని
చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 5G సపోర్టింగ్ చూసుకుంటే 5G బ్యాండ్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 7 బ్యాండ్స్ వరకు అయితే 5G సపోర్ట్స్ అయితే లభిస్తుంది ఈ మొబైల్లో చూసుకుంటే మాత్రం. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మొబైల్ ఫీచర్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే లభిస్తుంది. ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకి స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ చూసుకుంటే మాత్రం దీని ప్రైస్ లాంచ్ చేసే ప్రైస్ వచ్చి మనకి ఎంత లేదన్నా మనకి 23,000కి అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ 23,000కి మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో చూసుకుంటే మాత్రం 23 పెట్టేవాళ్ళు 20 పెడితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఈ 20 పెట్టినా కూడా మనకి కార్డ్స్ ఆఫర్లు ఇవన్నీ చూసుకునే మనకి 18-19 వరకు అయితే మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూడాలి. మేబీ ఈ 20,000 అండర్లో పెడితే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని అనుకుంటున్నాను. కెమెరా దగ్గర ఒక్కడైతే మైనస్ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.